నెలలు వీటి గురించి తెలుసుకుందామా పిల్లలు? నానా ఏం చెప్పాను నేను? చెప్పండి. రోజులు, వారాలు, తర్వాత వచ్చి నెలలు. వెరీ గుడ్. పక్కు చూడండి, అర్థమైందా పిల్లలు? ఇప్పుడు పిల్లలు ఇదేమిది చెప్పండి. ఏమిది? ఏం క్యాలెండర్ ఇది? క్యాలెండరు మనకు ఈరోజు తేదీ ఎంత పిల్లలు? 20. ఎంత తేదీ ఈరోజు? 28. ఉంది కదా క్యాలెండర్లో 28. చూడండి, కనిపిస్తా ఉందా మీకు? నా పక్క చూడాలి. అందులో 28 తేదీన 3వ నెల మార్చి నెల, 28వ తేదీ మార్చి నెల. సంవత్సరం ఎంత? 2025 సంవత్సరం. ఏ సంవత్సరము? చూడండి, 2025 2025. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఈ క్యాలెండర్ ద్వారా మనము రోజులు, తేదీ, నెలలు అనేవి కనుక్కోవచ్చు అన్నమాట. ఈ క్యాలెండర్ ఇప్పుడు మార్చి నెలది. నెక్స్ట్ వచ్చే నెల ఏది? ఏప్రిల్. ఇక్కడ ఏప్రిల్ ఉంది. ఈ క్యాలెండర్లో ఏప్రిల్ నెల. అప్పుడు కూడా ఈ క్యాలెండర్లో మనకు ఏ తేదీ, ఏ రోజు, ఏ నెల, ఆదివారాలు ఎన్ని ఉన్నాయి, సోమవారం ఎప్పుడు, మంగళవారం ఎప్పుడు, తర్వాత పండుగలు ఎప్పుడు మనకి. నెక్స్ట్ మనకు వచ్చేది ఇప్పుడు ఈ నెలలో ఏ పండుగ? ఉగాది. ఉగాది పండుగ మనకు ఎప్పుడు వస్తుంది? సండే వస్తుంది. అర్థమవుతుందా పిల్లలు? సండే ఎన్నో తేదీ? 30వ తేదీ. చూడండి, రెడ్ మార్పుతో ఉండాలి ఇక్కడ. చూస్తారా? ఇది 30వ తేదీ. మనకు ఆ రోజు ఉగాది పండుగ, నూతన సంవత్సరం. మనము ఆ రోజు ఉగాది పండుగను జరుపుకుంటాం. అలాగే మరుసటి రోజు 31వ తేదీ రంజాన్ పండుగ వచ్చింది. ముస్లిమ్స్ కి రంజాన్ పండుగ తెలుసా మీకు? రంజాన్ పండుగ ముస్లిమ్స్ కి వచ్చింది. ముందు రోజు 30వ తేదీ మనకు ఉగాది పండుగ వచ్చింది. కాబట్టి ఈ క్యాలెండర్ వల్ల మనము చూడండి పిల్లలు ఏమేమి కనుక్కుంటాము క్యాలెండర్ వల్ల? ఏమి? తేదీ, రోజు, నెల, సంవత్సరము, పండుగలు, సెలవులు, వారాలు, నెలలు అన్ని తెలుసుకుంటామా లేదా ఈ క్యాలెండర్ వల్ల మనము? వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే పిల్లలు ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు పిల్లలు? వారానికి ఎన్ని రోజులు? వెరీ గుడ్. అమ్మాయి చెప్పింది కరెక్ట్ గా. ఎన్ని రోజులు వారానికి? ఎన్ని రోజులు? వెరీ గుడ్. చూడండి, ఫస్ట్ వచ్చే వారం ఏది పిల్లలు? చెప్పండి. చెప్పండి, ఏ వారం వస్తుంది ఫస్ట్ మనకి? ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. 7 రోజులు వచ్చిందా లేదా? మనకు ఆదివారాలు లీవా కాదా? ఆ రోజు మనకు స్కూల్ ఉంటుందా? ఆ రోజు మనకు సెలవు, ప్రభుత్వ సెలవు. అర్థమైందా? ఆదివారం రోజు మీద అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనకు సెలవు. బాగుంచండి. ఆ రోజు ఏం మనకు? సెలవు. ఆదివారము. చెప్పండి. వెరీ గుడ్. తర్వాత ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగులో అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం అంటాం. ఇంగ్లీష్లో మనము ఆదివారంని సండే అంటాం. అర్థమైందా? మండే అంటే ఏమి? సోమవారం. ట్యూస్డే అంటే మంగళవారం. వెన్స్డే అంటే బుధవారం. థర్స్డే అంటే గురువారం. ఫ్రైడే అంటే శుక్రవారం. ఈరోజు ఫ్రైడే కదా, మీరందరూ తలస్నానాలు చేసుకొచ్చారు కదా లేదా? ఈరోజు ఫ్రైడేనే కదా. కాబట్టి మనకు వారంలో చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నది. చూడండి, ఇక్కడ చూస్తున్నారా? ఇదేమిది? సండే, ఆదివారం. అలాగే కిందగా చూడండి, ఇది మండే, సోమవారం. అర్థమైందా? ఇది మంగళవారం. ట్యూస్డే ఏమంటాము మంగళవారాన్ని? ట్యూస్డే. తర్వాత వచ్చి బుధవారంని వెడ్నెస్డే అంటాం. తర్వాత వచ్చి గురువారం
శుక్రవారంని థర్స్డే అంటాం. తర్వాత వచ్చి ఫ్రైడే అంటే శుక్రవారం. తర్వాత వచ్చి సాటర్డే అంటే శనివారం. కాబట్టి 7 రోజులు ఇంగ్లీష్లో పిల్లలు. సండే అంటే ఏమి? సండే అంటే తెలుగులో ఆదివారం. కాబట్టి తెలుగులో వారాలు అంటాం. అర్థమైందా? ఇంగ్లీష్లో వీక్స్ అంటాం. ఏమంటాము? వీక్స్. ఏమంటాము? అవునా? తర్వాత వచ్చి పిల్లలు మనకు నెలలు ఎన్ని పిల్లలు? నెలలు ఎన్ని? వెరీ గుడ్. 12 నెలలు చెప్పిందమ్మా. ఎన్ని నెలలు మాలో? ఏమేమి నెలలు చెప్పండి. చూడండి, ఉండండి, అట్లానే ఉండండి, గట్టిగా చెప్పమ్మా. చూడండి, ఇక్కడ ఉన్నాయా? జనవరి ఫిబ్రవరి నెలలు 12 నెలలు ఇక్కడ ఉన్నాయి. చెప్పండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మనకు 12, 10 తర్వాత 2, 12 నెలలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఎన్ని రోజులు? 365 రోజులు. అర్థమైందా పిల్లలు? అలాగే పిల్లలు అట్లే చూడండి, ఒక పాట చెప్పుకుందామా? వారాల పాట గట్టిగా చెప్పాలమ్మా. ఆదివారం నాడు అరటి మొలచింది. ఆదివారం నాడు అరటి మొలచింది. సోమవారం నాడు గట్టిగా చెప్పాలి. సుడి వేసి పెరిగింది. మంగళవారం నాడు ఆరాకు తొడిగింది. బుధవారం నాడు పొట్టిగల వేసింది. గురువారం నాడు భూమిలో దాగింది. శుక్రవారం నాడు చూడగా నింది. శనివారం నాడు చకచకా గెలకోసి అందరికీ పంచితిమి. వెరీ గుడ్. ఇది వారంలోని పాట అన్నమాట. అలాగే పిల్లలు, ఈరోజు ఏ వారం అని చెప్పాను పిల్లలు మీకు? ఇప్పుడు ఓకే. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 4 వారాలు ఒక నెల. 4 వారాలు 4 వారాలు 4 వారాలు 4 వారాలు 4 వారాలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? వెరీ గుడ్. ఎన్ని నెలలు? 2 నెలలు. ఒక పగలు ఒక రాత్రి గడిస్తే ఒక రోజు అంటాం. ఏమంటాము? ఒక పగలు ఒక రాత్రి గడిస్తే ఒక రోజు అంటాం. ఈ రోజు పగలంతా, ఈ రోజు రాత్రి అంతా, దాన్ని రెండింటిని కలిపి ఒక రోజు అంటాం. ఏమంటాము? చెప్పండి పిల్లలు, ఏమంటాము? మనకి ఎన్ని గంటలు ఉంటాయి? ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు పిల్లలు? ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? ఒక నెలకి 30 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలలో 31 రోజు కూడా ఉంటుంది. అర్థమైతా ఉందా? ఒక నెలలో 30 రోజులు ఉండొచ్చు, ఒక నెలలో 31 రోజు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు మాత్రమే ఉంటాయి. అర్థమైతా ఉందా పిల్లలు? అలాగే సంవత్సరంలో 52 వారాలు వస్తాయి. ఎన్ని వారాలు? ఎన్ని వారాలు? రోజులు 365 రోజులు. అర్థమైతా ఉందా? అలాగే రోజు మీరు రేపటి నుంచి నేను క్యాలెండర్ చూపిస్తాను మీకు. ఈ రోజు నేను తేదీ చెప్పాను మీకు. ఎన్నో తేదీ? ఈరోజు 28వ తేదీ, శుక్రవారం. రేపు ఏ తేదీనని మీరు నేను వచ్చిన వెంటనే క్యాలెండర్ తెచ్చులకి చూపిస్తావా? వెరీ గుడ్. అలాగే పిల్లలు, ఈరోజు నిన్న జరిగిపోయిందని ఏమంటాం పిల్లలు? నిన్న అంటాం. ఏమంటాము? ఈ రోజుని ఈ రోజు అంటాం.
ఈ దినం అంటాం. అలా అర్థమైతే రేపటిని రేపు అంటాం. ఇంగ్లీష్ లో అయితే నిన్నటిని ఎస్టర్డే అంటాం. చెప్పండి గట్టిగా, ఎస్టర్డే. ఈ రోజుని టుడే. ఈ రోజుని ఏమంటాము? ఈ రోజుని ఏమంటాము? అలాగే రేపటిని టుమారో ఏమంటాము? అలాగే సోమవారం ముందు ఏం వారం వస్తుందిలకి? సోమవారం ముందు ఏం వారం వస్తుందమ్మా? కాదు, ఆదివారం. సోమవారం తర్వాత ఏది వస్తుంది? వెరీ గుడ్. మంగళవారం తర్వాత ఏది వస్తుందమ్మా? చెప్పమ్మా. బుధవారం. అర్థమైందా? తర్వాత వచ్చి నిన్న ఏ వారం అమ్మా? నిన్న లోహిత నేను ఏ వారం నాన్న? నో, ఈ రోజు శుక్రవారం. నిన్న ఏ వారం? గురువారం. మర్చిపోతే ఎట్లనా? కాబట్టి మీరందరూ కూడా పిల్లలు వారాలు నేర్చుకోవాలి, రోజులు నేర్చుకోవాలి, అలాగే నెలలు నేర్చుకోవాలి, నెలల పేర్లు నేర్చుకోవాలి, తేదీలు నేర్చుకోవాలి. సంవత్సరానికి ఎన్ని రోజులు అని చెప్పాను? 365 రోజులు. సంవత్సరానికి 12 నెలలకు 52 వారాలు. అర్థమవుతుందా? నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. 4 వారాలు ఒక నెల. ఎన్ని? 4 వారాలు. కాబట్టి 24 గంటలు ఒక రోజు. అర్థమవుతుందా? ఒక పగలు ఒక రాత్రి ఒక రోజు అన్నమాట. అర్థమవుతుందా? ఇవన్నీ మీరందరూ బాగా నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా?